హల్లెలూయా. ఆఖరి నెల మొదటి వారం యొక్క సందేశం కొరకు దేవుడు మనందరినీ ప్రిపేర్ చేశాడు. అలాగే ఆత్మదేవుడు మన ఆత్మీయ అక్రతలన్నీ తీర్చబోతూ ఉన్నాడు. గతించిన కొన్ని వారములుగా ఆయన రాకడకు సంఘం ఎలాగా సిద్ధపడాలి అనే అంశాలు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో మనల్ని మనం సరి చేసుకోవాలి, ఎక్కడింకా బలహీనంగా ఉన్నామో, ఏ రీతిగా ఎదగాలి అనే విషయాల మీద ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు కూడా ఆ సందేశము మనము వినడానికి ముందుగా ఒక చరణం పాడుకొని దేవాది దేవుణ్ణి గణపరుద్దాం. జీవాత్మ నాపై కురిపించు తండ్రి, ప్రకటించు వేళ నీ వాక్యము. జీవాత్మ నాపై కురిపించు తండ్రి, ప్రకటించు వేళ నీ వాక్యము. ప్రతి హృదయములో చేరునట్లు, ప్రతి హృదయములో చేరునట్లు ద్వారము తెరువుము. ప్రతి హృదయములకు ద్వారము తెరువుము. ప్రతి హృదయమునకు శ్రీ యేసు దేవా నడిపించుమయ్యా. నీ ఆత్మ చేత నము నిత్యము. కుడి ఎడమలకు తొలగకుండా, కుడి ఎడమలకు తొలగకుండా నా చేయి పట్టి నడిపించుము. నా చేయి పట్టి నడిపించుము. శ్రీ యేసు దేవా నడిపించుమయ్యా. నీ ఆత్మ చేత మము నిత్యము. హల్లెలూయా. ఈరోజు 137వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 137, 1, 2, 3 వచనాలు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం గోరిరి. ఓకే, ఈరోజు 32వ వచనంలో ఒక మాట ఉంది. వాటి మధ్యనున్న నెరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ఈరోజు నెరవంజి చెట్టు గురించి చూసుకుందాం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఓకే, బబులోన్లో ఉన్నారు. వీరు నది పక్కన ఉన్నారు. అక్కడ నిరవంజి చెట్టు ఉంది. చెట్టుకి ఏమి తగిలించారమ్మా? అంటే మీ బుర్రలు ఇక్కడ ఉన్నాయా లేవా అని. అంటే నిరవంజి చెట్టుకు సితారాలు తగిలించారు. అప్పుడు బబులోను వారు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు, బబులోనులో వీరు ఎలాగున్నారు? బానిసలుగా ఉన్నారు. అటువంటి చోట సియోను పాటలు పాడండి. ఏ పాటలండి? అంటే సియోను పాటలు ఉల్లాసంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు, ఆనందంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు, సంతోషంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వీరున్నారు? బానిసత్వంలో
ఉన్నారు. సితారాలు తీసి అక్కడ తగిలించారు నిరవంజి చెట్లకు. సితార అంటే అర్థం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే పాడి స్తుతించుట. సితార అంటే ఏంటండి? పాడి స్తుతించుట. అవి తీసి దానికి తగిలించారు. దుఃఖంలో ఉన్నారు. కానీ బబులోను వారు ఏమంటున్నారంటే సియోను గీతాలు పాడండి, ఉల్లాసంగా పాడండి. సో అలాంటి పరిస్థితుల్లో బానిసలుగా ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సబ్బాతు ఆచరించలేని స్థితిలో ఉన్నారు. శనివారం ఏంటండి వారికి? సబ్బాతు. దేవుని మందిరంలో, సినగాగుల్లో దేవుణ్ణి ఆరాధించేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే సినగోగు లేదు అంటే సంఘం లేదు, చర్చి లేదు, బానిసత్వంలో ఉన్నారు. స్తుతించి పాడే ఆ సితారాల్ని నిరవంజి చెట్లకు తగిలించేశారు. కానీ మరి బానిసలా ఉన్న వీరిని బబులోను వారు పాటలు పాడండి అంటున్నారు. అంటే వారు ఏం పాటలు పాడగలుగుతారు? ఎలాగా ఆరాధన చేయగలుగుతారు? ఆరాధన చేసే స్థితిలో వారు లేరు. కానీ ఇప్పుడున్నాము మనం ఇప్పుడు ఆరాధన చేసే స్థితిలో ఉన్నామా? డౌట్గా ఉందా? ఎందుకంటే చర్చిలో ఉన్నాం మనం ఆరాధన చేసే. మరి ఉల్లాసంగా పాడే ఆ సియోను గీతం ఒక చరణం మనం పాడుకోవచ్చు కదా. 75 చెప్పాను నేను. 75 అంటామండి మళ్ళీ సియోను. అదే తీయండి. ఓకే, ఇప్పుడు ఏమి తీశారు మీరు నిరవంజి చెట్ల మీద నుంచి? సితారాలు తీశారు. అంటే సితారా అంటే ఏంటి? పాడి స్తుతించుట. బబులోను వారికి ఏం కావాలంటున్నారు? కానీ అక్కడ వారు స్తుతించలేకపోతున్నారు. కానీ ఇక్కడ మనం స్తుతించగలుగుతాం. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. సియోను పాటలు పాడండి, సంతోషగానం చేయండి. సియోను పాటలు పాడండి, సంతోషగానం చేయండి. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. సాటిలేని యేసునాథునికే సంతోషగానం చేయండి. ఆశ్చర్యకార్యములు మనకు చేసిన వాణి చూడరండి. సాటిలేని యేసునాథునికే సంతోషగానం చేయండి. ఆశ్చర్యకార్యములు మనకు చేసిన వారి చూడరండి. చిన్న పెద్దలారా సర్వలోకవాసులారా హల్లెలూయా పాటలు పాడండి. ఆమేన్. చిన్న పెద్దలారా సర్వలోకవాసులారా హల్లెలూయా పాటలు పాడండి. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. సర్వజనులారా సన్నుతించరండి, హల్లెలూయా పాటలు పాడండి. ఉత్సాహించు గగవులతో
పాటలు పాడండి కొత్త గీతి నోట నుంచేనా యేసునాథుని స్తుతించుడి ఉత్సాహించు పెదవులతో హోసన్న పాటలు పాడండి కొత్త గీతి నోట నుంచేనా యేసునాథుని స్తుతించుడి లెక్కింపలేని సైన్యములారా హల్లెలూయా పాటలు పాడండి లెక్కింపలేని సైన్యములారా హల్లెలూయా పాటలు పాడండి సర్వజనులారా సన్మతించరండి హల్లెలూయా పాటలు పాడండి సర్వజనులారా సన్మతించరండి హల్లెలూయా పాటలు పాడండి స్వరమండలములతో చాచని గళములతో నాట్యముతో తంతి వాయిద్యములతో స్వరమండలములతో చాచని గళములతో నాట్యముతో కాంతి వాయిద్యములతో హల్లెలూయా పాటలు పాడండి హల్లెలూయా హల్లెలూయా పాటలు పాడండి సర్వజనులారా సన్మతించరండి హల్లెలూయా పాటలు పాడండి సర్వజనులారా సన్మతించరండి హల్లెలూయా పాటలు పాడండి హల్లెలూయా కూర్చున్నామమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవుడు సితారాలు ఎత్తుకొని ఏం చేశారండి అంటే అక్కడ వాళ్ళు చేయలేదు కానీ ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. అక్కడ తగిలించబడ్డాయి, ఇక్కడ మనం తీసుకొని పాటలు పాడి సియోను పాటలు పాడుతూ దేవాదేవుని మనం గణపరిచి ఉన్నాం. ఓకే, ఏ చెట్టు గురించి మనం చూడబోతూ ఉన్నాం? నిర్వంజి చెట్లు ఎక్కడ పెరుగుతాయి అనేది మనం చూసినట్లయితే నీటి వారను పెరుగుతాయి, నదులు పక్కనే పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అనేక చెట్ల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నిర్వంజి చెట్టు యొక్క సంగతి ఏంటి అంటే ఇది 70 అడుగుల వరకు పెరుగుతుంది. ఎన్ని అడుగులండి? గట్టి మ్రాను 70 అడుగులు పెరుగుతుంది. అదంట ప్రతి సంవత్సరం 10 అడుగులు పెరుగుతుంది. దాని గ్రోత్ ప్రతి సంవత్సరం ఎన్ని అడుగులమ్మా? 10 అడుగులు పెరుగుతాయి. కానీ దాని ఎత్తు ఎంతవరకు ఉంటుంది? 70 అడుగుల వరకు. దేవుడు ఈరోజు నిర్వంజి చెట్లు దగ్గర గురించి, అది ఇంగ్లీష్లో కూడా ఒక పాట కొత్తగా యవన కాలంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ నిర్వంజి చెట్లకు ఆ సితారాలు పెట్టారు అని చెప్పేసి ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, పాడుకునే వాళ్ళం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ పాట తాలూకు అర్థం అవగాహన చేసుకోగలిగాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు దేవుడు 2006లో మరుగుజ్జి స్థితిలో మనం ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఆయన రాకడలో ఆయన సంఘము మనం ఎలాగుండాలంట? ఎదిగే రీతిగా, అభివృద్ధి చెందే రీతిగా, ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్,
కుడికి ఎడమకి మనం విస్తరించాలి, పైకి ఎదగాలి, గట్టిగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఆయన రాకడికి మనం ఒక్కలమే కాదు, అనేకులముగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. రక్షణ లేని మన బంధుమిత్రులందరూ ఎవరు విడవబడకూడదు. అటువంటి బాధ్యత భారం మనకెప్పుడు కలిగి ఉన్నదే అనుకుంటూ ఉన్నాం, కానీ నిజంగా బంధువులు రక్షణ పొందారా? బంధువులను రక్షణలోకి నడిపించావా? బంధువుల కొరకు పోషించి ప్రార్థించావా? ఆలోచన చేసుకో. బంధువులను మనం లెక్క చేయడం లేదు, అది తప్పు. బంధువులను లెక్క చేయకపోవడం తప్పు. దేవుడు లెక్క అడుగుతాడు. ముందు నీ ఇంటి వారిని, నీ బంధువులు రక్షణ పొందాలి. అది దేవుడు మొట్టమొదటి చెప్పినటువంటి మాట క్రైస్తవులైన మనకి. అందుకు ఇప్పటి నుంచి మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఇంకా రక్షణ లేని బంధువులు ఉన్నట్లయితే వారందరూ, ఇంకా ఒక్కరు మిగిలిపోయారు అనుకోండి, లేకపోతే ఇంకా 20 మంది మిగిలిపోయారు అనుకోండి, ఒక్కరి కొరకు ప్రార్థించాలి, 20 మంది కొరకు ప్రార్థించాలి. నీవు ప్రార్థించినప్పుడు నువ్వు సువార్త చేయవలసిన పని లేదు. దేవుడు ఎవరి చేత వారిని తాకాలో వారినే పంపి, వారు ఎక్కడున్నా ఇక్కడ నీ ప్రార్థన, అక్కడ వారి రక్షణ. అది గొప్ప కార్యం. ఒక్కోసారి మనకేంటంటే మనం ఎప్పుడు వెళ్తాం, వాళ్ళతో మనకు మాట్లాడలేవు కదా, ఎక్కడికి మనం ఫోన్ చేద్దాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే మేము జ్ఞాపకం వచ్చామా? నువ్వు ముందు ప్రార్థన చేయి, ద్వారం తెరుస్తాడు, వారే నీతో మాట్లాడతారు. లేకపోతే ఏదో కార్యం నిమిత్తం నువ్వు వారితో మాట్లాడతావు. అప్పుడు నువ్వు వింటావు ఒక స్వరం, మిమ్మల్ని ఏదో అనుకున్నాం కానీ మేము కూడా చర్చికి వెళ్తూ ఉన్నాం, సువార్త మాకు అందింపబడింది. అప్పుడు మన హృదయాలు ఆనందిస్తాయి. అది సియోన్లో ఆ సంతోష గానాలు. ఆ రీతిగా మన గృహాల్లో కూడా ఉండాలి. ఈ దినాల్లో మనం అభివృద్ధి చెందాలి. దేవుడు అది కోరుచూ ఉన్నాడు, అభివృద్ధిని కోరుచూ ఉన్నాడు. ఇప్పుడు మనం నేను అనేక మార్లు చెప్తున్నాను, ఒకే సబ్జెక్ట్లోకి అలాగే వెళ్ళిపోతే దానివల్ల ఒక్కోసారి ప్రయోజనంగా ఉండదు. ఎందుకంటే ఒక విషయం అలాగ తీసుకొని వెళ్ళడం, ఒక్కోసారి అటు ఇటు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక అంశాలు మనం నేర్చుకోవడానికి, మన బ్రతుకులను సరి చేసుకోవడానికి, కట్టుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అందుచేత దావీదు యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనలో మొదటి కీర్తన తీయండి. మొదటి కీర్తన 2-3 వచనాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, మొట్టమొదటి కీర్తనలోనే ఆరాధకుడైనటువంటి దావీదు మహారాజును మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు వాక్యం అంటే ఎంతో ప్రీతి, స్తుతి ఆరాధన అంటే ఎంతో ప్రీతి. ఏమండి, తర్వాత ఇంకా కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో ఉన్నటువంటి వాడు దావీదు. దేవుడు గొర్రెల కాపర్ని గొప్ప రాజుగా ఆయన వంశావళిని స్థిరపరిచాడు, ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. కారణం ఏంటంటే ఏమని రాస్తూ ఉన్నాడమ్మా 2:3లో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు, అంటే వాక్యము ధ్యానించుతూ ఉన్నప్పుడంట మనం ఎలాగుంటామంట, నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు వలె. నిరవంజి చెట్టు ఎక్కడుంది? ఎంత ఎత్తు ఎదుగుతుంది? ప్రతి సంవత్సరము ఎన్ని అడుగులు పెరుగుతుంది? అది మన జీవితం. దేవుడేమంటున్నాడు? 30, 60, 100 నీవు ఫలించాలి. మనం 35 మార్కులతోనే ఉండిపోతూ ఉన్నాం. సంవత్సరాలు గతించిపోయాయి కానీ ఆత్మీయ అభివృద్ధి లేదు. ఇంటిలో వస్తువుల అభివృద్ధి ఉన్నాయి, పిల్లల కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళు మంచి మంచి చదువులు, మంచి ఉద్యోగాల కొరకు ఆలోచనలు కలిగి ఉన్నాం. ఒకవేళ ఆ రీతిగా అనేకులను దేవుడు తన కృప ద్వారా కుటుంబాలను ఆశీర్వదించాడు, పిల్లలను ఆశీర్వదించాడు. కానీ ఎక్కడ మనం ఎదగలేకపోతూ ఉన్నాం? ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతూ ఉన్నాం.
ఈ లోకములో ఎన్ని చేసుకున్నా ఎత్తబడే గుంపు ఎలాగుండాలి అంటే దివారాత్రము వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవుని కొరకు అది దినదినాభివృద్ధి చెందుతూ 30, 60, 100 మన ఆత్మీయ జీవితం ఆయన చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ నీకు ఆశ ఉందా? ఎన్నోసార్లు మనం పడిపోతున్నా, దిగజారిపోతూ ఉన్నా, బలహీనం అయిపోతూ ఉన్నా ఆయన ప్రేమ ఎక్కడ కూడా బలహీన పడలేదు. ఆయన ప్రేమ ఇంకా 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 పెరిగిపోతూ ఉంది. నువ్వు దూరం అయిపోతున్న కొద్దీ ఆయన చెయ్యి అలాగ సాగుతూ నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి, పడిపోతున్న నిన్ను లేవనెత్తడానికి, కృంగిన నిన్ను మళ్ళీ అభివృద్ధి పరచడానికి అన్ని విధాల వారైతే బానిసత్వంలో ఉన్నారు. మనమైతే లోకమనే పాపపు బానిసత్వం నుంచి దేవుడు తన యొక్క మందిరంలోనికి, ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రతి వారము కూడా వాక్యముతో కదిలింపబడ్డానికి, కదిలినటువంటి ఆ యొక్క వాక్యములో మీరు ముంచబడినట్లయితే ఎంత అభివృద్ధో తెలుసండి. దేవుడు కోరుచూ ఉన్నాడు అభివృద్ధి. పాటల్లో అభివృద్ధి అయిపోతుంది మనకి. దేంట్లో అభివృద్ధి అవుతుందండి మనకి? పాటల్లో అభివృద్ధి అయిపోతున్నాం మనం, ఆరాధనలో అభివృద్ధి అయిపోతూ ఉన్నాం. కానీ వాక్యం చదివి ధ్యానించట్లో అభివృద్ధి లేదు. నీవు నేను వాక్యం చదివి ఒకసారి నా మాట జాగ్రత్తగా విని మీరు చెయ్యెత్తాలి. జాగ్రత్తగా విని అబద్ధం ఆడితే దేవుడు చూస్తాడు, నేను చూడను. మరి డిసెంబర్ 31 కల్లా ఏం చేయాలి? మనం బైబిల్ కంప్లీట్ చేయాలని జనవరి నుంచి మొదలు పెట్టాం కదా. ఎంతమంది ఆ ప్రాసెస్లో ఉన్నారు? ఇంకా దినాలు ఉన్నాయి కనుక అయిపోయిందని నేను అడగను. ఎంతమంది పెద్దవాళ్ళందరూ కూడా భయపడిపోతూ సమయం 3-4 సార్లు దినానికి లేచి చదివించుకుంటూ ఉన్నారు. నిజంగా నేను చదువుతూ ఉన్నానని వారు చెయ్యొద్దండి. అంటే చదువు లేని వారు అవసరం లేదు, చదువుకున్నటువంటి వారు. ఓకే, దించేయండి. అయితే అందరూ చదువుతూ ఉన్నారు. ఎప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని? డిసెంబరు 31 రాత్రి అడుగుతాను. ఎవరు చదవలేదు అని అడుగుతాను. అప్పుడు వారు నించుంటారు. అబద్ధం ఆడితే ప్రభువు చూస్తాడు, నేను చూడండి. మనం నేర్చుకున్నాం ఎప్పుడు అబద్ధం ఆడకుండా. సో మనమంట దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నీటి కాలువలో ఎవరని నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఎవరంట? దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు. ధ్యానించడం అంటే వాక్యం అంటే యేసయ్యే. యేసయ్యను నువ్వు చూస్తూ, యేసును ఆరాధిస్తూ, యేసు మాటలు నువ్వు వింటూ, ఆయనతో సంబంధం పెరిగిపోవాలి నీకు. రాబోయే సంవత్సరం ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్టివిటీ. దేవుడు పరలోకమందు తన చిత్తాన్ని నెరవేర్చినవన్నీ కూడా ఇక్కడి నుంచి మనం అడిగి పొందుకోవడమే. ఎంతకాలం మనం అడుగుతూనే ఉన్నాం, కానీ అక్కడ ఆల్రెడీ దేవుడు పరలోకమందు ఆయన చిత్తమంతా నెరవేర్చబడింది. ఇప్పుడు దాన్ని మనము కొనసాగించాలి. ఏంటంటే అడిగి పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు అది కోరుతూ ఉన్నాడు ఈ చివరి దినాల్లో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మనం ఇప్పుడు ఒకటి చూసుకుందాం. ఎందుకు ఈ దావీదు మహారాజు అంత గొప్పవాడు? దేవుడు వాక్యం అంటే ఎంతో ఇష్టం, ప్రార్థన అంటే, ఆరాధన అంటే ఎంతో ఇష్టం. అటువంటి వ్యక్తి పాపము చేశాడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడమ్మా? పాపం చేసినప్పుడు పాపము నుండి బయటపడడానికి ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాప్తుడయ్యాడు అని చెప్తూ ఉన్నాం. చాలా బాగుంది. ఓకే, పశ్చాత్తాపుడు అయిన తర్వాత ఆయన ప్రార్థన ఒకటి ఉంది. చూడండి, 51వ కీర్తన 10వ వచనం 11వ వచనం. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చూడండి, ఇప్పుడు పడిపోయినటువంటి పాపములో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు ఈజీగా అతన్ని వదిలిపెట్టి లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నా హృదయానుసారిగా. అందుకు తన ప్రవక్తను పంపాడు. పాపం చేసినప్పుడు
ప్రవక్త ద్వారా కళ్ళు తెరవబడ్డాయి. అర్థం చేసుకున్నాడు, అయ్యో ఎంత తప్పు జరిగింది అని. మామూలు పశ్చాత్తాపం కాదు, గొప్పదైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పశ్చాత్తాపంతో తను మళ్ళా దేవుడు ఆ పాపాన్ని తొలగించి ఆ యొక్క దావీదు రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడి ఆయనలో నుంచే క్రీస్తు అనేటువంటి మరి ప్రభు జన్మించి ఆ యొక్క వంశం నుంచి, ఆ గోత్రం నుంచి. చూడండి 10-11 నేను ఇంకొకసారి చదువుతాను. దేవా, ఆ ప్రార్థన చూడండి, ఆ ప్రార్థన చూడండి. చూడడం కాదు, వినడం కాదు, ఇలాంటి ప్రార్థన ఇప్పుడు మనం మొదలు పెట్టాలి. దేనిలో ప్రవేశించకముందు, 2026లో ప్రవేశించకముందు ఉపవాస ప్రార్థనలకి సిద్ధపడుతున్నటువంటి మనకి ఏమి కావాలంట? ఇటువంటి ప్రార్థన అంట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అంతా బాగుంది, 10వ వచనం 11వ వచనం. కానీ ఆఖరిని ఏమంటున్నాడు? దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, చెప్పండి మీరు మెలకుగా ఉన్నారు లేదా, తీసివేయకు. చాలా ఇంపార్టెంట్. నా ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మలో మనం ఉంటే తప్ప, ఆత్మ నడిపింపులో ఉంటే తప్ప మనం ఆత్మీయంగా బలవంతులం కాలేము. మన వల్ల కాదు గనుకే దేవుడు త్రిత్వంలో ఉన్న 3వ వ్యక్తిని మన దగ్గర పెట్టాడు. ఆయన పరిశుద్ధాత్మను పంపడానికి కారణం ఏంటి? బలహీనమైనటువంటి శిష్య బృందమును స్థిరపరిచి ఆయన వదిలిన కార్యము బహు ఘనముగా జరిగించడానికి ఆత్మదేవుణ్ణి పంపినప్పుడు శిష్యులు అనేక రకములుగా ఉన్నారు. ఆత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళలో ఐక్యత వచ్చింది, శక్తి వచ్చింది. వారు అద్భుత ఆశ్చర్య క్రియల ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచారు, సువార్తలను అందిస్తూ. ప్రభు ఉన్నప్పుడు ఏ కార్యాలు జరిగాయో ప్రభు అన్నాడు కదా, వీటి కంటే మీ ద్వారా నా కార్యాలు జరుగుతాయి. అలాగే అపోస్తులైనటువంటి వారు, మన ముందున్న భక్తులైనటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు, కానీ నువ్వు నేను కూడా ఆ స్థితిలోనికి వెళ్ళాలి అని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ నా శిష్యులుగా చేయండి అన్నాడు ప్రభు. శిష్యులు గురువు గారిని వెంబడించేవారు, క్రమశిక్షణలో నడిచేవారు, బోధ వినడం కానీ విన్న దాని ప్రకారం జీవించేవారు, వారిని శిష్యులు. అందుకే అంటున్నాడు, మీరు ఏ సంగతులు విన్నారో నా నుంచి ఆ సంగతులన్నీ వరకు బోధించండి, అందరినీ నా శిష్యులనుగా చేయండి. ఎంత అద్భుతం! మనందరం అంటే ఆయన శిష్యులం. గొప్పవాడు మన దేవుడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఎలా ఉండాలో తెలుసా? నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ నది పక్కనున్నటువంటి చెట్టు వలె నీవు అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలి, ఎదగాలి, విస్తరించాలి. ఒకవేళ మన బలహీనతల్లో మనం ఉన్న దేవుడు విడిచిపెట్టకుండా అటువంటి పాపము చేసినప్పటికీ దావీదును దేవుడు ఎన్నుకున్న విధానం ఏంటంటే అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయండి అయ్యా. ఎంత చక్కని మాట. అలాగే నేనేమంటున్నాను మీతో, ప్రభువుతో మీరు ఫ్రీగా తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుకోండి. మొన్న ఒక యవనస్తుడు వచ్చాడు, నేను చెప్పాను నేను తండ్రితో మాట్లాడినట్టు మామూలుగా మాట్లాడుకుంటాను, నువ్వు అలా మాట్లాడు. పరిశుద్ధాత్ముడు ఎంతగా దేవునితో సంబంధం కలిగేవాడిగా, ప్రభువుతో సంబంధం కలిగేవాడిగా సింపుల్గా ఆయనతో అలా మాట్లాడుతూ ఉండు. ప్రభు ఆ వాక్యం చదివినప్పుడు నాకు అవగాహన దయచేయు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎలాగ ప్రార్థన చేయాలో ఆత్మదేవుడా నాకు నేర్పు. నా దేవునితో సంబంధము కలిగే ప్రార్థన నాకు కావాలి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు ఇప్పటి వరకు అవగాహన చేయక ఆత్మీయ స్థితిలో ఎదగలేని స్థితిలో ఉన్న నా జీవితంలో నీవు నాకు రివీల్ చేయి.
తెలియచేయి, నన్ను బలపరచు. అన్నిటికంటే ముఖ్యముగా పరిశుద్ధాత్మను నా నుంచి నీవు తీసివేయొద్దు. పాతకాలంలో ఆత్మ వచ్చేది, ఆత్మ వెళ్ళిపోయేది. కానీ దేవుని మహాకృప ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క పెంతెకొస్తు పండుగలోని ఎలాగైతే పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చాడో మరి తిరిగి వెళ్ళలేదు. మనం పిలుస్తూ ఉంటే పలకడానికి, నీతో ఉంటాను, నీలో ఉంటాను, నిన్ను ఆవరించుంటాను, మీదనుంటాను, కిందనుంటాను, అన్ని ప్రదేశాల్లో నేను ఉంటాను, నువ్వు నన్ను పిలవడమే చాలు అంటున్నాడు. ఆత్మదేవుణ్ణి మనకి ఇచ్చాడు మనతో ఉండడానికి. నీకే బలహీనత ఉన్నా, బైబిల్ చదవలేకపోతున్నావు, ఆత్మదేవుని అడుగు. ఎందుకు చదవలేకపోతున్నాను ప్రార్థనలో అడుగు. ప్రభువా నాకు బలం దయచేయు, ఎందుకు నాకు బలహీనత, కొంతసేపు చదవగానే మళ్ళీ చదవబుద్ధి వేయడం లేదు, నాకు చదవడానికి నా తండ్రి నీ కృప అనుగ్రహించి. ప్రతి చిన్న చిన్న విషయాలకి కానీ ఇలాంటి ప్రార్థన చేయాలి. చేయకుండా ఇవ్వడు, నువ్వు అడగకుండా అమ్మ బో పెట్టదు. అలాగే ఆత్మదేవుని అడగకుండా, అలాగే యవన బిడ్డలు జ్ఞానం కావాలి, వివేచన కావాలి, మంచి మెమరీ కావాలి. మీకు అడగండి ఆత్మదేవుణ్ణి, తప్పక ఆయన అనుగ్రహిస్తాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమంట ఎంతో అవసరమైనది ఏంటి అంటే మనకి అంటే యూదులంట వింటున్నారు, యూదులు వింటున్నారు. డాష్ డాష్ మీరు చెప్పాలి కదా, నేను కాదు కదా. రే పాట దేనికి, పాటది అయిపోయింది, నడవడం లేదు. వారు వింటున్నారు కానీ నడవడం లేదు, ఆ మార్గాన్ని నడవడం లేదు, ఆ మార్గాన్ని వెంబడించడం లేదు, ఆ మార్గాన్ని అభివృద్ధి చెందడం లేదు. అందుచేత మనం ఏం చేయాలంట, ఇందాకేదో పాడారుగా, నడవాలేనయ్యా. ఏంటా పాట? నడవలేవా? గట్టి చెప్పండి రా, ఒక మాట చెప్పండి, ఒక్కలే, అందరు కాకుండా. ఎప్పుడు? నీవు రాకపోతే, నిన్ను నేను వెంబడించకపోతే, నీతో నేను నడవకపోతే ప్రయోజనం లేదు. అంచేత యూదులంట విన్నారు కానీ వారు నడవలేదు ఇప్పుడు కూడా. కానీ మన బాధ్యత ఏంటంటే యూదుల్లో చాలామంది రక్షణ పొంది పెద్ద పెద్ద వ్యాపారస్తులై వారు అమెరికాలో సెటిల్ అయి యూదుల కొరకు ఒక టీవీ ఛానల్ ఓపెన్ చేసి సువార్తను అందిస్తూ అనేకులు ఆ యూదుల మధ్యలో, ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ హిందువులు సువార్తను అంగీకరించడం లేదో యూదులు కూడా, ముస్లిమ్స్ కూడా సువార్తను అంగీకరించడం లేదు. కానీ మనం అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అనేకులను దేవుడు రక్షించుకున్నాడు. గొప్ప వ్యాపారస్తులు ఎవరంటే ప్రపంచంలో వాళ్ళే యూదులే. టెక్నాలజీ ఇవ్వడమే కాదు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు, ధనవంతులు. అటువంటి వారందరూ కూడా అమెరికాలో ఉండి అనేక విధాలుగా యూదులకు సువార్తను అందించాలి. తర్వాత మీకు ఇప్పుడు ఒక మాట చెప్తాను. రోజు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు రక్షణ పొందేసాంలే అనేసి యేసు రక్తాన్ని, యేసు నామాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజునంట రక్షణ నువ్వు ఎలాగ పొందావు? ప్రభు అయిన యేసు, నీవు నా పాపముల కొరకు రక్తము కార్చావు. ప్రభు అయిన యేసు, నా హృదయంలోనికి రండి, నన్ను పవిత్రపరచండి అని ప్రతిరోజు ఆ చిన్న ప్రార్థన మీరు చేయాలి మీ ప్రార్థనకు ముందుగా. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే ఏం చేస్తాడంటే ఆయన రక్తముతో మనల్ని ప్రతిరోజు శుద్ధీకరిస్తాడు. చిన్న చిన్న బలహీనతలని కడిగి వేస్తూ ఉంటాడు, ఆత్మీయ శక్తిని ఇస్తూ ఉంటాడు, ప్రభు రూపంలో మనం వెళ్ళే దిశలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆత్మ. అంతే కదా. మరి మన ఎవరు ఒంగోలు పాస్టర్ గారు ఎంత చక్కని థీమ్ పాటలు. వైజాగ్లో ఉన్న లీడర్స్ అందరూ ఒకరోజు భారత్ రివైవల్ ప్రేయర్ మూవ్మెంట్కి వెళ్తున్నాం వ్యాన్లో రాజమండ్రి వరకు. ఈ పాట పాడుతూ ఉంటే కృపారావు గారు ఏమంటున్నారంటే, తమ్ముడు మనకి రాజమండ్రి వరకు గొప్ప రివైవల్ తెచ్చింది ఈ పాటే.
ఆ పాట చాలు, ఈ థీమ్ చాలు. ఎవరు రాశారని అడిగారు. మనకు మన పాస్టర్ గారే కదా, ట్యూన్ బాగుంది కదా. కాదు, నీ ఆత్మలేనిదే నే నడువలేను, నీ ఆత్మలేనిదే నే పాడలేను, నీ ఆత్మలే. నేను ఎలా పాడుకుంటానో మీకు చెప్తాను. నీ ఆత్మలేనిదేనే అలాగ పాడడం లేదు. ఎలాగ పాడుతున్నాను? మనం హృదయంలో జ్ఞాపకం. నీ ఆత్మలేనిదే నే నడువలేను, నీ ఆత్మలేనిదే నే పాడలేను, నీ ఆత్మలేనిదే నే నడువలేను, నీ ఆత్మలేనిదే నే పాడలేను, నీ ఆత్మలేనిదే ప్రకటించలేను, నీ ఆత్మలేనిదే ప్రకటించలేను, నీ ఆత్మలేనిదే ప్రార్థించలేను, నీ ఆత్మలేనిదే ప్రార్థించలేను. శ్రీ యేసుదేవా నడిపించుమయ్యా, నీ ఆత్మ చేత మమ్ము నిత్యము. హల్లెలూయా. అలాగ మనం పాడుకోవాలి. నేను ఎక్కడైనా ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటాం కదా, రూమ్లోనో చర్చిలోనో ఒక మూలని ఈ పాట అలా పాడుకొని నా బ్రతుకు సమర్పించుకొని, అంటే నీవు లేకపోతే నేను పాడలేను, ప్రకటించలేను, ప్రార్థించలేను, అంతా నీవే, నాకు సహాయం చేయండి అని మనసులో అనుకుంటూ పాడేసుకుంటాను. పాడేసుకొని నిలబడిన తర్వాత ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? అనేక మార్లు చెప్పాను. పౌలు గారి ప్రార్థన అనేక మార్లు చెప్పాను. 1వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం ఎవరు తీయొద్దు. అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? నా మాటని మీరు వినక అది దేవుని మాట అని మీరు విన్నారు గనక నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మాట్లాడినప్పుడంట ఏమి జరుగుతుందంట? అవి దేవుని మాటలుగా ప్రజలు వింటారంట. ఆత్మ మాట్లాడకపోతే నా మాటలను వింటారంట. పౌలు గారే అంటున్నారు, నా మాటలను వింటే మీకు ప్రయోజనం లేదు, కానీ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభుని ద్వారా, ఆత్మ ద్వారా ఏమి జరుగుతుంది? అవి దేవుని మాటలను మీరు వింటూ ఉన్నారు. అందుకు నేను సంతోషిస్తూ ఉన్నా. దేవుని మాటలను మనం విన్నప్పుడంట దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. పాస్టర్ గారు మాటలను విన్నారనుకోండి, ప్రయోజనం లేదు. ఆయన కృపదారు ఇప్పుడు వరకు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. అభివృద్ధి ఉండదు. నేను ప్రసంగించినా మీకు అభివృద్ధి ఉండదు. నన్ను ఆయన బోరగా వాదుకుంటేనే నాకు అభివృద్ధి, మీకు అభివృద్ధి. సో ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నేను దప్పికల వాని మీద నేళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. 4 నీటి కాలువల యొద్ద నాటుపడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఇప్పుడు నిరవంజి చెట్టు గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. యెషయా 44:3 ఏమంటున్నాడు? మీరు ఇలా చదవడం నేర్చుకోమని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. నేను అలా చదివి వినిపిస్తూ ఉన్నాను. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. కింద అంటున్నాడు, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదరు. ఎన్ని అడుగులు ఎత్తమ్మా? ప్రతి సంవత్సరం ఎన్ని అడుగులు?
2020కి ఇప్పటి నుంచే మన అభివృద్ధి దేవుడు చూస్తూ ఉన్నాడు. నిరవంజి చెట్లు వలె మనందరి అభివృద్ధిని దేవుడు కోరుచూ ఉన్నాడు. చూడండి, అవసరతలు అక్కరతలు అన్నీ కూడా తీర్చబోతున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మను అంటే అర్థం ఏంటి? ప్రతి అవసరత, ప్రతి అక్కరత మీకు తీర్చబడుతుంది. తర్వాత నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు అంటే హోలీ స్పిరిట్ దాహం, పరిశుద్ధాత్మ యొక్క దాహం మనలో ఉండాలంట. ఏ దాహం కావాలి ఆత్మీయతకు? పరిశుద్ధాత్మని. నేను త్రాగే నీళ్లలో, ప్రభు అంటున్నాడు నేను త్రాగే నీళ్ళు. ఆయన త్రాగే నీళ్ళు ఎటువంటివి అంట? అంటే ఆ సందర్భం ఏంటి? 4వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు. చదవండి. చూచి, అయ్యా నేను దప్పుకొనుకున్నట్లు. ఓకే, నేను చదువుతాను, ఆగండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో. ఏ జలం ఇస్తాడంట ఆయన? నువ్వు తాగే నీళ్లు మళ్ళా దాహం వేస్తూ ఉంటుంది. ఆ సమరీ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఎందుకు అక్కడ రాయబడి ఉన్నది? ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అక్కడే మనకు తెలియబడి ఉంది. ఆ సమరీ స్త్రీతో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనిచ్చే నీళ్ళు అంటే నేను తాగిన నీళ్ళు, నేను నీకు ఇచ్చే నీళ్ళు, అవి ఎలా ఉంటాయంట? జీవజలము. అది దేవునికి స్తోత్రం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నీలో నాలో ఊరే ఓట ఎలా ఉండాలి అంట? పరిశుద్ధాత్మ ఓటగా ఉండాలంట. అప్పుడంట గొప్ప కార్యాలు మనం చేస్తామంట. శత్రువులను ప్రేమించడం మనకు నేర్పుతాడంట ప్రభు. ఆ నీళ్ళంట ఆయన తాగే నీళ్ళు మనకి ఇచ్చినట్లయితే, ఆయన తాగే నీళ్ళే స్టెఫను కూడా తాగాడు గనక స్టెఫన్ ఏమన్నాడంట? ప్రభువులాగే అన్నాడంట, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని ఎప్పుడైతే ప్రార్థించాడో శత్రువుల కొరకు, యేసయ్య పరలోకంలో నిలబడ్డాడు. నీవు నేను అటువంటి క్షమాపణ హృదయం కలిగి ఉన్నప్పుడు ఎవరు లేచి నిలబడతాడమ్మా? శత్రుగు మేసగు అబేద్నెగోలతో 4వ వ్యక్తి అక్కడికి వచ్చి ఉన్నాడు. వారి ఆరాధన గొప్పది, స్టెఫన్ యొక్క క్షమాపణ గొప్పది. అలాంటి చోట ప్రభు నిలబడతాడంట. ఎక్కడ 2-3 నా నామమున, ఆయన నామములో, ఆయన చిత్త ప్రకారము, ఆయన చెప్పిన రీతిగా ఎక్కడైతే కలుసుకుంటామో, పగలు ద్వేషాలు మనలో ఉంటే అక్కడ ప్రభు ఉండడు. ఉత్తినే మనం అక్కడ జరుపుకొని వెళ్ళిపోవడమే, సమోసాలు తిని. మనలో క్షమాపణ హృదయం లేకపోతే 2026లో అభివృద్ధి ఉండదు. ఆయన రాకడికి సిద్ధపడే గుంపులో మనం ఉండం. మనం నేర్చుకోవలసింది అది. ఏకాత్మ ఏక మనసు. ఆ పెంతెకొస్తు రోజున ఆత్మ కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారందరూ ఎలా ఉన్నారండి? ఏకాత్మ ఏక మనస్సు. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగి వచ్చింది, వారి జీవితాలను మార్చేసింది. అప్పుడు వరకు హెచ్చు తగ్గులున్న వారి బ్రతుకులన్నింటిలో కూడా ప్రభు తప్ప అనేది వచ్చింది.
ఆయన ఆ కొండ మీదకి, ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు శిష్యుల మనసులు అటు ఇటుగా ఉన్నాయి. పేతురు, యోహాను, యాకోబు మోసేని చూస్తున్నారు. ఇంకెవరిని చూశారండి? ఏలియాని చూశారు. ఇంకెవరిని చూశారు? ప్రభువుని చూశారు. వాళ్ళు ముగ్గురు కనబడుతున్నారంట. వీళ్ళ మనసులన్నీ వేరే వేరేగా ఉన్నాయంట. ముగ్గురికి అది కొడతాం ఇది కొడతాం అని చెప్పి ప్రభువుని వారు గుర్తించలేదు. మోసే, ఏలియాలను కూడా ప్రభువుతో కలిపేస్తున్నారు. అప్పుడు దన్నమన కింద పడ్డారు దేవుని వెలుగుతో. లేచి చూసినప్పటికి ఎవరు కనబడ్డారండి? యేసు తప్ప. అందుకే ఎబ్రీ ఎన్నో అధ్యాయం, 3వ అధ్యాయంలో కదా ఏమంటున్నాడంటే, ప్రభువు అయిన యేసునందు నీవు లక్ష. ఆయనదే వాక్యం, ఆయనే యేసు. నీవు నేను చదువుతున్నది, ధ్యానిస్తుంది ఆయనే. ఇటువంటి గొప్ప విలువైంది మనకి ఇవ్వబడింది అంటే ఈ బైబిల్ ఎంత గొప్ప విశేషమైనది. బైబిల్ మామూలుది కాదు. చాలా చీప్గా వచ్చేస్తుంది బైబిల్. మనం అదృష్టవంతులం. బైబిల్ సొసైటీ వారు పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ చిన్న చిన్న పుస్తకాలు ఎంతో ధరలు ఇచ్చుకుంటున్నాం. విలువైనది, నిత్య జీవానికి నడిపించేది ఈ పుస్తకం 1000 రూపాయలు ఇచ్చినా కొన్నా పర్వాలేదు. అక్కడికి వెళ్ళి రూపాయి తగ్గిస్తారా? నేనేమని చెప్తానంటే, రూపాయి ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, దేవుని సేవకి వెళ్తుంది. వాళ్ళు ఎలా వాడతారో మనకు తెలియదు. మనం విలువైన బైబిల్ కొంటున్నాం. ఇప్పుడు అటువంటి అమ్మిన వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎంత అప్పు తెచ్చి అక్కడ పెట్టుబడి పెట్టారు, వారు ఎన్ని వడ్డీలు కడుతూ ఉన్నారు. అక్కడ రెంట్ వారు కట్టాలి, వడ్డీలకి మళ్ళీ వడ్డీ కట్టాలి. ఇంత పెట్టుబడి వాళ్ళు అక్కడ పెట్టారు. మనం ఏంటంటే ఏదో వాళ్ళకి లాభం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. అవన్నీ పోవాలి అంటే దేవునిలో మనం ఉండాలి, ఇచ్చేవారిగా మనం ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనగోరుచున్నాను. ఎవరైనా తీసి చదవండి. మొదటి నుంచి చదవడానికి నేను ఆఫ్ చేసిన దగ్గర. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఇది ఎంత చక్కని మాట అంటే, ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధాల క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మని ప్రభు ఏమంటున్నాడు? అడిగితే మీరుకి నేను ఇస్తాను. అందుచేత ఇక మీదట మీరు పెద్దగా కేకలేసి పాటలు పాడి కొడితేనే, చప్పట్లు కొడితేనే పరిశుద్ధాత్మ అనుకోవద్దు. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. నువ్వు సైలెంట్గా నీ బ్రతుకును ప్రభువుకు సమర్పించుకుంటే సైలెంట్గానే ఆత్మతో నిన్ను నింపుతాడు. ఒకే విధంగా నువ్వు చూడకూడదు పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మ నీ పాపాన్ని ఒప్పింపు చేసినప్పుడు కేకలు వేయవు. నీవు మార్నింగ్ స్పిరిట్, బుర్ర దించుతావు, ఎత్తలేవు, ఏడుస్తూ ఉంటావు, నీ బ్రతుకును సమర్పించుకుంటూ ఉంటావు, లేవలేని స్థితిలో ఉంటావు. అలా కూడా ఆత్మని నువ్వు పొందుతావు. చాలామందికి తెలియక డ్రమ్ము కొట్టినప్పుడు, పాటలు పాడినప్పుడు, గెంతినప్పుడు, కేకలు వేసినప్పుడు, గట్టిగా పాడినప్పుడు అప్పుడు దేవుడిస్తాడు. ఆయన స్వరం అంట చల్లని స్వరంగా ఉంటుంది, మెల్లని స్వరంగా ఉంటుంది, మధురమైన స్వరంగా ఉంటుంది, ఉరుముల స్వరంగా ఉంటుంది, అనేక విధాలుగా. అంటే ఏది ఏమైనా మనం ఏంటంటే, మనమంట విశ్వాసముతో ప్రభు అంటున్నాడు, అడగండి మీరు పొందుకుంటారు. అనేక మార్లు ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. ఎంతవరకు మీరు పొందుతూ ఉన్నారు? నిజంగా ఆత్మచేత నింపబడితే క్షమించే మనసు మనలోకి వచ్చేస్తుంది. కోపము, ద్వేషము, అసూయ, ఏమండి కొండెములు చెప్పుట, ఇవేమి ఉండవు. ఇప్పుడు వరకు ఉన్న ప్రభు ఏమి అండు.
కానీ ఇక మీదట నీవు సరి చేసుకోవడానికి ఇష్టమైతే ఆత్మతో నిన్ను నింపుతాడు, నూతనమైన కార్యాలు నీ ద్వారా ఆయన చేయించుకుంటాడు. అందుచేత మనం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు కూడా యవన బిడ్డల్లో కూడా కోపతాపాలు ద్వేషాలు పోవడం లేదు, స్త్రీలలో పోవడం లేదు, కుటుంబాల్లో పోవడం లేదు, అనేక విధాలుగా. ఇలాగుంటే ఎత్తబడే గుంపులో ఉండం. అది 100% రాసి పెట్టేసుకోండి. ప్రభువా ప్రభువా అన్నవారు ఎవ్వరు కూడా ఎవరు వెళ్తారంట? తండ్రి చిత్త ప్రకారము జీవించినటువంటి వారు, నడుచుకున్నటువంటి వారు. ఈజీగా తీసుకోవద్దు. 10 మందిలో 5 ఎత్తబడ్డారు, పడుకున్న వాళ్ళలో ఒకళ్ళు ఎత్తబడ్డారు, పొలంలో ఉన్నవారు ఒకళ్ళు ఎత్తబడ్డారు, తిరగలు విసురుతున్నవారు ఒకళ్ళు ఎత్తబడ్డారు. అందుకు అందరూ ఎత్తబడిపోతామని అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా మనం ఎలాగుండాలంట? వాచ్మెన్ లాగా ఉండాలంట, కేక వేసే గుంపులో ఉండాలంట మనం. లేకపోతే నిద్ర వస్తుంది. కేక వేసే గుంపు అంట ఎప్పుడు వాచ్మెన్గా ఉంటారంట. వాళ్ళు మట్టుకు వారు కూడా సిద్ధపడుతూ ఉంటారంట అనేకులను సిద్ధపరచడానికి. ఆ 10 మంది కన్యకులకు కూడా కేక వినబడ్డాది. కేక వినబడినప్పుడు 5 సిద్ధపడ్డారు, ఎత్తబడ్డారు. 5 నిర్లక్ష్యంగా ఉన్నారు, విడవబడ్డారు. సింపుల్. మీరెవరో నాకు తెలియదు. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు మనం యెహెజ్కేలు 37:11 చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. చూడండమ్మా, అక్కడ యెహెజ్కేలు ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు, ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైనటువంటి వారే. వారు ఎలాగున్నారంట? ఎముకలుగా ఎండిపోయారు. మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. 12వ వచనం చదవరా. ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. 13వ వచనం, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటకు రప్పించగా 14వ వచనం, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అంటే వారు అనుకున్నారంట, ఇంక ఎముకల్లాగా అయిపోయాం, ఇంకంతే మా స్థితి, మా పరిస్థితి ఇంతే. ఎక్కడున్నారు? ఎముకల లోయల్లో ఉన్నారు. ఎక్కడెక్కడ? అక్కడ ఏమి నరాలు కనబడడం లేదు, చర్మం కనబడడం లేదు, మాంసం కనబడడం లేదు. దేనికి దానికి ఓన్లీ ఎముకలు మాత్రమే అక్కడ కనబడుతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఏమంటే అంత అయిపోయింది అనుకున్నారు, ఏది ఇంకా జరగదు అనుకున్నారు. ఎండిన ఎముకలకు జీవం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నారు. అంతా అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఆ ఇశ్రాయేలీల యొక్క న్యూ ఇయర్ది, ఆ సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు మనం అది చేసుకున్నప్పుడు వావ్ అంటే ఈ 6వ 26 అంటే 2026 6 ఏంటంటే వావ్. ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ వావుతో అయిపోయింది అని నీవు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు మొదలు కాబోతుంది నా కార్యం అంటున్నాడు. తిప్పలు పడుతున్నావా? నీవు సమస్యల్లో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? వడ్డీ కట్టలేకపోతూ ఉన్నావా? పిల్లల గురించి ఎన్నో ఆలోచించావు, పిల్లలు చదవలేకపోతూ ఉన్నారు, లేదా ఫీజు కట్టలేకపోతూ ఉన్నాం, సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఇబ్బందులు పడిపోతూ ఉన్నాం, ఎలాగ జీవించగలుగుతాం? ఏదో కొద్ది డబ్బులు ఉన్నాయంటే అన్నం తినడానికి కాదు కానీ మందులకే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకింతేనా నా జీవితం? అంతా అయిపోయింది. చర్చికి వెళ్తున్నాను, వస్తూ ఉన్నాను, ఓకే, నీ జీవితం ఆత్మీయంగా ఎలా ఉందో తెలియదు కానీ వెళ్తూ ఉన్నాను, వస్తుంది, ఏదైనా ఇంకా నా పని అయిపోయింది
అనుకుంటున్న సమయంలో ప్రభు ఏమంటున్నాడంటే లేదు అయిపోలేదు. 2026లో దేవుడు తన ఆత్మ ద్వారా మరలా మన బ్రతుకులను కట్టడానికి, సరిచేయడానికి, సమస్తము మార్చివేయడానికి, ఆయన చిత్తములో నడిపించడానికి, ఆయన బిడ్డలుగా మళ్ళా తిరిగి తన ఆత్మతో నింపి వర్ధిల్లేలా చేయడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. చూడండి 36:27 చదవండి. 36:27. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిని కాను, నా విధులను గైకొని వారిని కాను మిమ్మల్ని చేసేదను. ఏమంటున్నాడంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. పరిశుద్ధాత్మ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, విజ్ఞాపన ద్వారా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడంటే, తిరిగి మనల్నంట ఆయన ఆత్మతో నింపుతానంటున్నాడు, ఆయన కట్టడలను అనుసరించి వారిగా చేస్తానంటున్నాడు, నా విధులను గైకొని వారిగా మిమ్మను నేను చేసేదను అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నిరవంజి చెట్టు ఎలాగైతే సంవత్సరానికి 10 అడుగులు ఎరుగుతూ ఉంటుందో, చివరికి 70 అడుగులు ఎత్తు, గట్టిదైనటువంటిది, అనేక వాటికి మరి వాడుకున్నటువంటిది ఆ యొక్క కర్ర ఉపయోగార్థమై అది అంట నీటి ఓరనే. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి పాడుతూ ఉంటాం కదా, ఎముకల లోయలో ఏమని వచ్చింది, ప్రభు అంటున్నాడంట. ఏమన్నాడు ప్రభు? మీరే నీవే ప్రవచనమెత్తు, నేను కాదు. ఏస్కేలు అంతా నీకే తెలుసని నన్ను అనక, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీకు నేను శక్తినిచ్చాను, నీలో నా జీవం ఉంచాను, నీ నాలుక మీద నా యొక్క శక్తిని ఉంచాను, అందులో జీవం ఉంది. నీవు పలికినవన్నీ, మనం పలికినవన్నీ, మనం మన పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, మన కుటుంబంలో ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, పాస్టర్ గారుల మీద ఏదైనా మనం అన్నాము అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త సుమా, నీవన్నది జరుగుతుంది, నీవన్నదే జరుగుతుంది. నీవన్నదే జరుగుతుంది, నీవన్నదే పక్కా. నీ పిల్లల మీద నువ్వేమన్నావో, భర్త మీద, భార్య మీద, కుటుంబంలో చిరాకు పడ్డావో, కోపపడ్డావో, ఏదో అనేసావో, నీ నోటిలో ఆ శక్తి ఉంది కనుక అలాగే జరుగుతుంది. అలా జరిగినప్పుడు నీకే కదా బాధ. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నిరవంజి చెట్లు మనకంట వాటి ఆకుల్లో కూడా ఆరోగ్యం ఉందంట. వారి ఆకుల్లో కూడా ఏంటంటే సోలిసిన్ అనేటువంటి పదార్థం ఉంటుందంట. అది యాస్పిరిన్ మెడిసిన్ దాంట్లో వాడతారంట. ఒకప్పుడు మనకు యాస్పిరినే ఉండేది, ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ వచ్చాయి. అప్పుడు అన్నిటికి కూడా యాస్పిరిన్ అని వేసుకుంటూ ఉంటాం. ఇంకా మనం నీటి వారను అనగానే జీవజలమైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం. అంటే మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే, ఓహో నదుల పక్కనే కదా మనం ఉండాలి అనుకుంటాం. కానీ జీవజలపు ఓటు ఎవరంట? ఆయనే. అంచేత మనం ఎవరి పక్కన ఉండాలంట? తెలివితేటలతో వెళ్ళిపోయి కాలువల పక్కన అక్కడ కూర్చొని మోకాలు వేసి బైబిల్ చదివితే ఏమండి, అక్కడే ఆరాధన చేస్తే కాదు. జీవజలపు ఓటు ఎక్కడుంటే మనం నదుల పక్కకి వెళ్ళవలసిన పని లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఆ దినాలలో ఇప్పుడైతే జీవజలపు ఓటు అయినటువంటి నేనే ఇక్కడున్నాను. మీరు నాతో సహవాసంలో ఎదగాలి. చూడండి, ఇప్పుడు ఏస్కేలు 47:9 చూడండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఓకే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 9వ వచనంలో వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును.
ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును, గనుక చేపలు బహు విస్తారములగును. ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధముకును వినియోగించును. అంటే రాబోయే దినాల్లో భూలోకం పరలోకం నుండి దేవుడి డివైన్ కనెక్టివిటీ ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ మన కుటుంబాలు ఆ స్థితిలో ఉంటాయంట. మనం ఎక్కడ చదువుకున్నా అక్కడ ఆ స్థితిని మనకిస్తాడంట. ఉద్యోగంలో, వ్యాపారంలో, అలసిపోయిన మన శరీరాల్లో ఇంకా జరగదు అనుకున్నటువంటి స్థితిలో ఉంటూ ఆత్మదేవుని యొక్క సహాయం మీరు అడిగినట్లయితే ఇటువంటి ఫలితాలను అన్నీ కూడా ఇస్తాడంట. అందుకే చూడండి, అక్కడ యేస్కేలు దర్శనంలో చూస్తూ ఉన్నాడు. పాదాలు తర్వాత ఎక్కడి వరకు? మోకాలు. మోకాల నుంచి ఎక్కడి వరకు? మొల. ఆ మొల నుంచి ఎక్కడి వరకు? ఏదడం. అందరూ ఏదండి ఒకసారి, మరి మెలకుగా ఉన్నారా లేదు? ఇలాగ ఈత్తారే? నాకు తెలియదు అంత బాగా. నాన్న జోసెఫ్ ఎలాగ ఈత్తారు? జోసెఫ్ లేడు. ఎలాగ ఈత్తారు నాన్న చెప్పండి రా. మీకు వచ్చా ఈతలు? మీకు ఎవరికి రాదా? నీకు వచ్చమ్మా? నీకు రాదు. నాన్న మీకు వచ్చా? నీకు వచ్చా మైకిల్? నీకు రాదు. నాన్న మీకు? మన ఇంట్లోంచి మన పిల్లల్ని పంపడం లేదు, అందుకే వాళ్ళకి స్విమ్మింగ్ రావడం లేదు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఒక్కరి నించండి. స్విమ్మింగ్ నాకు వచ్చు, సాలెంకి వచ్చేమో. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మన దగ్గర ఎవరైనా మీరు ఒకసారి యేసురాజు చెప్తారు ఎలాగా స్విమ్ చేయాలి. కాదు అలా నించండి. ఇవ్వండి. ఇలాగ అంటే అలా చేస్తామంటే ముందుకు వెళ్తూ ఉంటామంట మనం. ఏమండి? అలా చేస్తామంటే అంటే ఎక్కడి వరకు దేవుడు అంటున్నాడు? పాదాలు, మోకాలు, నడుం, ఏదరం. సో అంతవరకు. ఒక్కసారి మనకి ఇంకా 10 నిమిషాలు, పావుగంట ఎంత ఉంది కనుక ఒకసారి లేచి నిలబడి ఆ మోకాలు కొరత ఏదో పాట ఉంది కదమ్మా, మీరు అదే నించోండి. మీరు అందరూ కూర్చోండి, పర్వాలేదు. వీళ్ళే యవనస్తులే నించుంటారు. అది ఎవరిని ఇప్పుడు ఆహ్వానించాలి? మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? పాదాలు, మోకాలు, నడుము, ఏదరం. ఓకే. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రణయ్యా బోధకుడా, రణయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరికాదయ్యా, మోకాలలో సరికాదయ్యా. పాదాల కొలత సరికాదయ్యా, మోకాలలో సరికాదయ్యా. ఈ పొలమునిగి తేలాలయ్యా, ఈ పొలమునిగి తేలాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా
నదిలాగా రమ్ము బోధక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరిగా 2-3 మాటలు చెప్తాను. మన సమయం అవుతుంది. సమయానికి మనం ముగిద్దాం. మనం దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నగో ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. వాళ్ళు బానిసలే. కానీ వారిని ఏం చేశాడు అంటే రాజుగారు వాళ్ళని నపుంసకులుగా చేశాడు. ఏం చేశాడమ్మా అంటే రాజకోటలో రాణులు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఈ తెలివైన వారు, జ్ఞానవంతులైనటువంటి వారు రాజకోటలో ఉన్నప్పుడు పాపము చెయ్యొచ్చు. అందుచేత సకల విద్యలు వారికి నేర్పండి, జ్ఞానవంతులైనటువంటి వారిని ఆ యొక్క యూదుల నుంచి తీసుకొని రండి అని చెప్తాడు. వీళ్ళు ప్రత్యేకింపబడ్డారు. దానియేలు, మేషకు, అబేద్నగోలు వీళ్ళందరూ కూడా. అయితే అంటే మనకు తెలుసు ఏంటంటే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, నపుంసకులుగా దేవుని కొరకు అయిపోయిన వారు ఉన్నారు. 3 రకాలుగా. అయితే దానియేలు, షద్రకు, మేషకు 120 మందిలో 3 ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అదే షద్రకు, మేషకు, అబేద్నగోల్ని. అందరికంటే గొప్పవాడిగా ఉన్నతమైన స్థితిలో దానియేలుని ఉంచాడు. వీళ్ళందరూ ప్రార్థనా పరులు, ప్రార్థించేవారు. వారికి ఆ భోజనాల విషయంలో కూడా ఇది మాకొద్దు అని చెప్పినప్పుడు దేవుని కృప ద్వారా వారిని మరి చూసుకుంటున్నటువంటి వ్యక్తికి కూడా దయ పుట్టించి రాజుగారి యొక్క అపవిత్రమైన భోజనాలు కాకుండా మామూలుగా చక్కగా భోజనాలు చేశారు. అక్కడి నుంచి ఆ యవనస్తులు ఎలాగైతే యోసేపు తన జీవితంలో ఎంత అభివృద్ధి చెందాడో మరి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నగోలు అగ్నిగుండము వచ్చినా మేము నిలబెట్టిన మూర్తికి మాత్రం నమస్కారము చెయ్యము అన్నారు. అగ్నిగుండంలో పడివేయబడ్డారు. ఎవరు వచ్చారు అక్కడికి? దానియేలు. దానియేలులో ఎక్కడైనా ఒకటి ఫాల్ట్ చూద్దాం అనుకున్నారు. అనుకొని ఒకటి ఎక్కువ ప్రార్థనలు చేస్తాడు గనక ఒక 4 రోజులు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలని ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి ఒక్క 4 రోజులు నువ్వే దేవుడివి, ఇంకే దేవుడిని ఎవరు పూజించకూడదు, పూజిస్తే వారికి శిక్ష. ఎక్కడికి వెళ్తారండి? లయన్స్ డెన్. ఏ బోన్లో నుండి వేస్తారు? సింహాల బోన్లో వేయాలి. విన్నాడు. విన్న తర్వాత భయపడిపోలేదు. విన్న తర్వాత రాజుగారి ముద్ర అయిపోయింది, అంతా అయిపోయింది. 4 రోజులు ఇంకా రాజుగారు తప్ప ఇంకెవరు ఏ దేవుడు లేడు. కానీ వెళ్ళాడు యెరూషలేము వైపు తెరిచాడు. అంటే ఆ దినాల్లో యూదులు యెరూషలేము మందిరం ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడే వారు ద్వారాలు, అంటే ముస్లిమ్స్ ఎలాగా ఏ సైడ్ నుంచి ఎలాగ చేస్తారో అలాగే వీళ్ళు కూడా ఆ మందిరం వైపు కిటికీలు తెరిచి, మందిరం వైపు కిటికీలు తెరిచినప్పుడు అప్పుడు రాజుగారు దగ్గరికి కౌరు వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిన రీతిగా నిన్ను ఆరాధించుకుంటా వాళ్ళ దేవుణ్ణి దానియేలు. పాపం రాజుగారు ఏం చేయలేకపోయారు. ముద్ర వేయబడింది, శాసనం. తీసుకెళ్ళి ఆ యొక్క అంటే కొన్ని రోజులు ఆహారం లేకుండా సింహాలను ఉంచారు. ఒక్క ఆహారం దొరికితే మొక్కలు ఎముకలు కూడా మీద కెగిరి మరి మొక్కలు చేసేస్తాయంట. అలా పెట్టారు. అప్పుడు దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడు. అక్కడికి వచ్చేసాడు ప్రభు. ఎవరు వీరు? ఆత్మతో ఎదుగుచున్నటువంటి వారు, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వారు, అటువంటి ఆ ప్రజల మధ్యలో జీవిస్తున్నటువంటి వారు, అన్య దేశంలో జీవిస్తున్నటువంటి వారు, శత్రువుల మధ్యలో బానిసలుగా ఉన్నటువంటి వారు. ఎంత అంచెలంచెలుగా వీరు ఎదిగారో మనం ఒకసారి చూద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, దర్శనం నెరవేర్చబడింది ఆయన జీవితంలో. అలాగే వీరిని గురించి కూడా మనం అనుకుంటూ ఉన్నాం. యవ్వనస్తులు, యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు, వాళ్ళు దేవుని కొరకు ఎలాగ మండేరో చూసారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి.
సో ప్రియాతి ప్రియమైనటువంటి భక్తులారా, దేవుడు ఆ రీతిగా వారిని, అందుకే నేనే వచనాలు చదివేస్తాను. దానియేలు 6:4 చదువుతాను ముందు. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. 28వ వచనం చదువుతున్నాను. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఏమయ్యాడమ్మా? వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. దావీదు విషయంలో కూడా అలాగే రాయబడ్డాయి. వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించారు, ప్రార్థనా పరులు, ఆరాధకులు. వారు హృదయంలో నుంచి ఆత్మను తీసివేయకుండా ఆత్మను ఎప్పుడు కూడా కలిగి ఉండి ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి భక్తులు. వారికి ఇంకొకటి లేదు. ఈ చివరి దినాలలో ఏ కష్టము, నువ్వేమి కష్టాన్ని బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి వెనకంజ వేయక దేవుడు నీకు మరలా తిరిగి గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. అయితే ఆ కిటికీలు తీసి యెరూషలేము వైపు అనగానే యెరూషలేము దేవుని మందిరం. ఇప్పుడు మనమంట మందిరము కొరకు ప్రార్థించాలి, నీ కొరకు ప్రార్థించుకోవాలి, నీ కుటుంబము కొరకు ప్రార్థించాలి, నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ యొక్క సహవాసంలో ఉన్న సహవాసుల కొరకు, మనం మందిరాల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రార్థన మనకు ఎప్పుడు నేర్పుతుందంటే మనం ఫలించేవారికి, ఎదిగేవారిగా, వర్ధిల్లేవారిగా, అభివృద్ధి చెందేవారిగా ఎప్పుడు ఉంటామంటే నా మట్టుకు నేను ఆత్మచేత నడిపింపబడాలి, నా కుటుంబము నడిపింపబడాలి. నెక్స్ట్ సంఘం అంటే నీకు ఇంత ప్రార్థనలు, నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థించాలి, సంఘాల కొరకు ప్రార్థించాలి, దైవజనుల కొరకు ప్రార్థించాలి, పాలకుల కొరకు ప్రార్థించాలి. ఎన్నో విషయాలు ప్రార్థనలో ఉన్నాయి. నీవు ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడంటే నీలో భారం పెరుగుతూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత భారం ఆత్మల పట్ల కలిగి ఉన్నారు. ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వెళ్ళారో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అంచేత నీవు నేను ఇంకా ఆయన పని అంతగా ఆయన ఊహించిన రీతిగా మనం చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా నేను రిఫరెన్స్లు ఎక్కువ చెప్పను, టైం అయిపోయింది కనుక. తల్లి కంటే, తండ్రి కంటే మించినటువంటి ప్రేమ గలవాడు ఈ లోకంలో. తల్లి ప్రేమకు మించింది లేదు, అంతకంటే ప్రేమ గలవాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకెందుకు వర్రి? పిల్లలకి 10th క్లాస్ పరీక్ష వచ్చింది. పరీక్ష దేని కొరకు? ఏమ్మా? అదే బాగానే చెప్పావు. పరీక్ష దేని కొరకు? ప్రమోషన్ కొరకు. దేవుడు మనకు పరీక్షలు పెట్టాడు అనుకోండి, దేని కొరకు? ప్రమోషన్ కొరకు. యోబు పరీక్ష ప్రమోషన్ కొరకు, అబ్రహాం పరీక్ష ప్రమోషన్ కొరకు. పరీక్ష ప్రమోషన్ కొరకు. ఇప్పటి వరకు నీ జీవితంలో శ్రమలు వచ్చాయంటే ఆ శ్రమల తర్వాత నీకు ప్రమోషన్ ఉంది. నువ్వు ఆ ప్రమోషన్ చూడకుండా ఈ శ్రమలను చూసుకునే నువ్వు భయభీతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు, దిగజారిపోతూ ఉన్నావు, బలహీనపడిపోతూ ఉన్నావు, వెనకంజ వేస్తూ ఉన్నావు, ప్రార్థన మరిచిపోయావు, వాక్యం మరిచిపోయావు, దివ్యమైన ఆరాధన మరిచిపోయావు, సంఘాన్ని మరిచిపోయావు, అనేక రీతులుగా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి ప్రమోషన్ ఉంది. దేవుని సన్నిధిలో మనకి దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయన పరిచర్య. నాకు గొప్ప సంతోషం ఏంటంటే నార్మల్గా నాకు ఎంత అవసరం ఉన్నా ఎవరిని పిల్లను, కానీ పెద్దవారు మొదలుకొని విశ్వాసులందరూ ఏ క్షణంలోనైనా నాకు ఈ పని కావాలి, లేకపోతే నన్ను ఫలానా దగ్గరికి తీసుకెళ్ళండి అని అనగానే ఎవ్వరూ నో చెప్పలేదు. పరిచర్య అంటే అది. అయితే పరిచర్య పొందుకుంటున్నటువంటి నేను కూడా పరిస్థితులు అర్థం చేసుకుంటూ ఎవరికి సమయం కొంచెం ఖాళీగా ఉంటుంది, ఎవరు స్పేర్ చేయగలరు అన్న ఆలోచన నాలో ఉండాలి. పిలిస్తే ఆ పని కొరకు
దేవుని పరిచర్య కొరకు నువ్వు పిలిచిన వెంటనే వస్తూ ఉన్నావు. అది నాకు చాలా సంతోషం. ఇంకా యవనస్తులు కూడా పిలవగానే వారు వస్తూ ఉన్నారు. ఈ పరిచర్య దేవుంది. మీరు పాస్టర్ గారి గురించి చేయడం లేదు, ఎవరి గురించో చేయడం లేదు. సంఘములో మీకు ఇచ్చిన పరిచర్య దేవునిది. అలాగని నీవు అన్నప్పుడే నీకు ప్రమోషన్. అన్నీ నేనే చేస్తున్నాను, ఎవరేదన్నా మన నేనేం చేయను అన్నట్టుగా ఉండకూడదు. ఇంట్లో నువ్వు అలాగ ఉండకూడదు, సంఘంలో నువ్వు అలాగ ఉండకూడదు. లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా ఆశీర్వాదం లేదు. పరిచర్య దేవునిది. దేవుని సంఘానికి, దేవుని సేవా పరిచర్యకి మీరు చేస్తున్నటువంటి పరిచర్య అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అప్పులున్నాయి, రోగాలున్నాయి, నింద ఉంది, దరిద్రత ఉంది, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, పోలీస్ స్టేషన్ గొడవలున్నాయి, కోర్టు గొడవలున్నాయి. వర్రీ అవ్వద్దు. దేవుడు ఏమంటున్నాడంటే అన్నిటిని కూడా కుదిర్చే సమయం వచ్చింది. అయిపోయిందని నీవు అనుకోకు. అన్ని పరిస్థితుల నుంచి కూడా దేవుడు మళ్ళా నిన్ను ఒక మెట్టు ఎక్కించడానికి, అభివృద్ధి చేయడానికి, వర్ధిల్లింప చేయడానికి, ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి, ఆయన సాధనంగా నిన్ను వాడుకోవడానికి. ప్రియ సోదరుడా, సోదరి, ఆయన రాకడకు ముందుగా దేవుని సంఘమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్న భక్తి కాదు, ఇంకా భక్తి చేయాలి. ఇప్పుడు చాలాసార్లు మీ యవ్వన కాలం నుంచి కూడా ఎన్నో సువార్త విషయంలో, ప్రార్థన విషయంలో, కొండలు ఎక్కే విషయంలో, కొండల మీద గడిపిన విషయంలో, తెల్లవారుజామున ప్రార్థనల్లో ఒక్కొక్క గృహంలో అన్ని చేసినా ఇప్పుడు నేను చాలాసార్లు ఏమంటామంటే అప్పుడు బాగా చేసామండి, ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయాలి. నీ కోపకున్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఆయన కొరకు ఏమి చేయాలి అని ఆలోచిస్తూనే ఉండాలి. నేను ఒక పాత్రగా ఆయన కొరకు ఎలా వాడబడాలి అని మనం ఆలోచిస్తూ ఉండాలి. అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చగలడు. నమ్ముతున్నారా? ఆమెను చెప్పండి. అందరం లేచి నిలబడదాం. పిల్లలు చిన్న ఆరాధన చేస్తాడు. మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం. ప్రభువా, నీ వాక్యం నాలో ఫలింపచేయండి. ఆత్మదేవుడా, నూతనమైన శక్తిని నాకు ప్రసాదించండి. నీ ఆత్మను నా హృదయంలో నుంచి తీసివేయొద్దు. నీ ఆత్మతో నేను నడవాలి. నీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాలి. అటువంటి క్రైస్తవ జీవితం వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా నీవు నాకు అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. పిల్లలు ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు ఆరాధనలో పాల్గొంటూ ప్రార్థన చేసుకుంటూ మన యొక్క హృదయాలని దేవునికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుండమ్మా, ప్రార్థన చేసుకోండి. ఆరాధన మొదలైనప్పుడు ఆరాధనలో పాల్గొనండి. అటు ఇటు చూడొద్దు. ఇదొక్కటి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు, పెద్దలు, ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా,
నాకు సరికాదయ్యా, ఈ తలము మిగి తేలాలయ్యా, ఈ తలము మిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎన్నని జీవ నదిలాగా, ఎన్నని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోటల్లా పరిశుద్ధమే, పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోటల్లా పరిశుద్ధం, చేరుదామంత సంతృప్తియే, చేరుదామంత సంతృప్తియే, నిలుచు మేరంత పుష్టికరమే, నిలుచు మేరంత పుష్టికరం. రండయ్యా రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎన్నని జీవ నదిలాగా, ఎన్నని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి, కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వలవేయాలి, పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టి, పరమదేవునికే ప్రజలు చేర్చాలి, పరమదేవునికే ప్రజలు చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎన్నని జీవ నదిలాగా, ఎన్నని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాలోకి రండి, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాలోకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా మా బోధకుడా, రండయ్యా నాయకుడా.
హల్లెలూయా. అలాగే చేతులు జోడించి శిరములు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, చివరి మాసములో మొదటి వారములో మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన విధానం, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం అయిపోలేదు. ఇప్పుడు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఏదో మొదలు పెట్టబోతూ ఉన్నాను. గొప్ప కార్యం, గొప్ప కార్యం, గొప్ప కార్యం అని నీవు అంటూ ఉన్నావు నాయనా. సృష్టికర్తవైన నీవు అంటూ ఉన్నావు, మేము నమ్ముతూ ఉన్నాం. మా బలహీనతలను ప్రభువా నీవు తొలగించి నీ ఆత్మశక్తిని మాలో పెట్టిన తండ్రి, నీకు మహిమకరమైనటువంటి సాధనముగా, కుటుంబముగా, సంఘముగా నీవు మమ్మల్ని తీర్చబోతున్నందుకే వందనాలు. ఎంతమంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు వారు అవగాహన చేసుకున్నారు. నీ వైపు వారు చేతులెత్తేలాగా నీ కృప అనుగ్రహించండి ఆత్మదేవుడా. వారి చేతులెత్తుతూ ఉంటుండగానే నీ కార్యం వారి జీవితంలో మొదలు పెట్టండి అయ్యా. ఎవరే పరిస్థితుల్లో ఉన్నా నీ గొప్పదైన సమాధానం, శాంతి వారికి అనుగ్రహించండి ఆత్మదేవుడా. వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, సంఘములోనైనా సంఘ కుటుంబంలో నీకు దగ్గరగా ఉండే జరగబోయే ప్రతి కార్యములో కూడా నీవు ఉండండి నాయన. అలాగే నా తండ్రి ప్రేయర్ సెల్ ఘనముగా జరగాలి. అలాగే లేడీస్ నా తండ్రి క్రిస్మస్ ఆరాధన బహు ఘనముగా జరగాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నెలలోనైనా జరగబోయే ఉపవాస కూడికలు మేము నా తండ్రి అయ్యో ఉపవాసముతో నీ వైపు నాయన చూడడానికి నీ కృప అనుగ్రహించమని నా తండ్రి మొరపెడుచూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి ప్రత్యేకంగా నాయన యవన బిడ్డల్ని, అలాగే చిల్డ్రన్ని, అలాగే నాయన ప్రతి కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకనండి. అలాగే పరీక్షలు నా తండ్రి 10th క్లాసు నాయన అనౌన్స్ చేశారు మార్చిలో ప్రభువా. ఇగో నాయన పిల్లలందరూ కూడా మొదటిసారి వారు పరీక్షల కొరకు వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు, వారు భయపడిపోతూ ఉండొచ్చు, టెన్షన్లో ఉండొచ్చు. కానీ మా పిల్లలకు నా తండ్రి, క్రైస్తవ పిల్లలకి నాయన, అలాగే నిన్ను ప్రేమించు వారికి, అలాగే నాయన వారి స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నాయన ఇదిగో నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి. టెన్షను, భయమును తొలగించండి. నేర్చుకుంటున్నవన్నీ చక్కగా విని అవగాహన చేసుకోవడానికి, చదివి నాయన మంచిగా మెమరీ ఉంచుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన ఉద్యోగాలకు అన్వేషణ చేస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ప్రభువా వారు ఎదగాలనుకున్న వారిని జ్ఞాపకం చేసుకో. వ్యాపారస్తులను ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన. ఇగో నీ ఆశీర్వాదంలోనే ఐశ్వర్యం ఉందయ్యా. మా మట్టుకు మేము ఎంత ధనం పెట్టినా, ఏ రీతిగా ఉన్నప్పటికీ నా తండ్రి అందులో ఆశీర్వాదం లేదు. నీ యొక్క ఆశీర్వాదంలో ఉన్న ఐశ్వర్యం ప్రతి కుటుంబము, ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యాపారము, చిన్న పనులు చేసుకున్న వారికి కూడా నీ సన్నిధి తోడుగా ఉంచాను నా తండ్రి. ఎంతమంది మాకు ప్రార్థనలు కోరి ఉన్నారో ఇప్పుడు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మాటని పంపిన తండ్రి నీ స్వస్థత వారికి నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరొకసారి నీ వాక్యం అందరిలో ఫలింపచేయండి. ఆత్మదేవుడా నీ మీద ఆధారపడి నీ సహాయంలో నాయన ఆత్మీయంగా వర్ధిల్లుటకు నువ్వు సహాయం చేసి నీవే మహిమను పొందమని నీ నామంలో నీ దాసునిగా ప్రతి కుటుంబం మీద నీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మహిమను పొందమని యేసు దివ్య నామమును బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేడు, శిలువ రక్తమే చేడు. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును, రాలేని వారికి, అలాగే సార్వత్రిక సంఘం అంతటికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.